అందరికీ నమస్తే. రుణమాఫీ విషయంలో రేవంత్ గెలిచాడా ఓడాడా? దీనికి కామెంట్స్ రూపంలో మీరు చాలా విషయాలు చెప్పొచ్చు. బట్ ఆ రోజు మాట్లాడిన మాటలు ఈ రోజైన రుణమాఫీ ఒకటేనా? ఆ రోజు అంటే ఎలక్షన్ ముందు నుంచి మొన్న రుణమాఫీ స్టార్ట్ చేసే వరకు మాట్లాడిన మాటలు ఇప్పుడు అయిన రుణమాఫీ ఒకటైతే రేవంత్ రెడ్డి గెలిచినట్టుగానే మనం భావించాలి. దీనిలో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఒకసారి మీకు ఇది రాజీనామా సవాళ్ళని తోడిపేస్తున్నాయి. ఎందుకంటే రాజీనామా గురించే కదా వీళ్ళు సవాల్ వేసుకుంటున్నది. చెప్తా నేను. ఎలక్షన్ ముందు ఎప్పుడు అక్టోబర్ 2023 రేవంత్ రెడ్డి చెప్పింది 63 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. ఇది అయ్యిందా? కాలేదు. తర్వాత ఏం చేసిండ్రు? తర్వాత లోక్సభ ఎలక్షన్స్ ముందు అందరు దేవుని ఒట్టేసి రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. అప్పుడు కండిషన్స్ ఏం చెప్పలేదు, రైతులకు అందరికీ చేస్తామన్నారు. అప్పుడు కూడా వీళ్ళ ఫిగర్ 41 లక్షలు, 40 లక్షల మంది రైతులు. అది కూడా కాలేదు. లాస్ట్కు వీళ్ళు చెప్పింది 31,000 కోట్లు చేస్తామన్నారు. అయ్యిందా? ఇప్పటి వరకు వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే 18,000 కోట్లు. దీనిలో ఎంత నిజం ఉందో నాకు తెలియదు. మూడో విడత 2 లక్షల పథకం అనేది అఫీషియల్గా చెప్పలేదు వాళ్ళు ఎక్కడ కూడా. ఇంతమందికి ఇన్ని వేల కోట్లు అని చెప్పలేదు ఇప్పటిదాకా కూడా. కనీసం వాళ్ళ లిస్టులు కూడా బయటికి రాలేదు. కాబట్టి దీనిలో ఒకవేళ వాళ్ళు లీకులు ఇచ్చినట్టు ఇట్లుంటే కేవలం 18,000 కోట్లే చేశారు. 18K. ఇక్కడ రేవంత్ రెడ్డి గెలిచినట్ట? రైతుల హృదయాలు రేవంత్ రెడ్డి గెలిచినట్టు మాట్లాడొచ్చా మనం? బాధితులు ఎక్కువ ఉన్నారు, ఇక్కడ లబ్ధిదారులు తక్కువ ఉన్నారు. 100 మందిలో 60 మందికి లబ్ధి చేకూరింది అనుకోండి, 40 మంది బాధితులు ఉంటే వాళ్ళ సమస్యను కొంచెంసేపు చూడొచ్చు. కానీ 100 మందిలో 30 మందికి అయ్యి 70 మంది బాధితులు మిగిలితే అది అయినట్టు కాదు. సేమ్ ఇక్కడ 31,000 కోట్ల రూపాయల్లో మీరు వేసింది కేవలం 18,000 కోట్లే. 18,000 కోట్లు అంటే ఇంకా ఎంత మిగిలింది మీకు? ఇంకా 13,000 కోట్లు తక్కువ ఉంది. 13,000 కోట్లు 13K తక్కువ చేసినారు. 13,000 కోట్లు తక్కువ చేసినారు. చేసింది 18,000 కోట్లు, అయ్యింది 13,000 కోట్లు. 30,000 కోట్ల కాడ 13K చేసినారు అన్నప్పుడు రేవంత్ గెలిచారా ఓడిపోయారు? ఇక సవాళ్ళు విసిరేటప్పుడు, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వైరా సభలో మాట్లాడుతూ ఆయన రాజీనామా సవాల్ను గుర్తు చేసిండ్రు. నేను ఆగస్టు 15లో రుణమాఫీ చేస్తానంటే హరీష్ రావు నేను రాజీనామా చేస్తాను ప్రకటించిండ్రు. ఆయన రాజీనామా చేయాలి లేకపోతే సావాలి. ఈరోజు మాట్లాడింది. ఈరోజు అంటే ఈ వైరా మీటింగ్లో మాట్లాడినది. ఇప్పుడు ఆయన రాజీనామా చేస్తాడా లేకపోతే చచ్చిపోతాడా డిసైడ్ చేసుకోమని చెప్పిండు హరీష్ రావుకి. లేకపోతే అమరవీరుల సుందర్ వచ్చి ఇప్పుడు ముక్కు నేలగరాయాలని చెప్పిండు. ఇప్పుడు మీరు అన్నట్టుగా చేసి ఉంటే, మీరు ఒకవేళ 63 లక్షల మంది కనుక రైతులకు రుణమాఫీ చేసి ఉంటే నాలుగు అడిగేవాడు హరీష్ రావుని, ఖచ్చితంగా అడిగేవాడు. హరీష్ రావు గారు మీరు రాజీనామా చేయాల్సిందే, రేవంత్ రెడ్డి గారికి మీరు సవాల్ విసిరిండ్రని. కనీసం మీరు అన్న 31,000 కోట్లు చేసినా కొద్దిసేపు మాట్లాడచ్చు. 31,000 కోట్లు కూడా వేయలేదు, అక్కడ కూడా పోయింది, స్కిప్ అయిపోయారు మీరు దాన్ని కూడా. కనీసం 41 లక్షల మందికి రైతులకు అందరికి చేసినా కూడా హరీష్ రావుని రాజీనామా అడగవచ్చు. ఎందుకంటే హరీష్ రావు ఓడిపోయాడని మనం చెప్తాం కాబట్టి. కానీ అట్లా కూడా కాలేదు. ఎంతమంది రైతులకు ఇచ్చిండ్రు? వీళ్ళ లెక్క ప్రకారమే 23.5 లక్షలు. ఈ థర్డ్ విడత కనుక తీసేస్తే ఇప్పటిదాకా అయింది 17.5 లక్షల మందికి. ఈ 2 లక్షల మందిది సీక్రెట్గా ఉన్నది కాబట్టి వచ్చినాక తెలుస్తుంది. అది కూడా మరి మీరు చెప్పినట్టుగా 63 లక్షలు అవుతారా? కారు. మీరు చెప్పిన 63 లక్షల మందికి ఒకవేళ ఇది 6 లక్షల మంది కనుక అయితే ఎంత తక్కువ ఉంది? ఇది దగ్గర 40 లక్షల మంది రైతులకు తక్కువ ఉంది. 40 లక్షల మంది రైతులు చూసినరా? 40 లక్షల మందికి రైతులు తక్కువ చేసినప్పుడు 63 లక్షలకు చేసే కాడ మీరు 23.5 లక్షల మందికి రుణమాఫీ చేస్తే అది చేసినట్ట? అక్కడ రేవంత్ రెడ్డి గెలిచాడా ఓడాడా? మీరే కామెంట్ రూపంలో చెప్పండి, గెలిచాడా ఓడాడా? నేను రీజన్స్ చెప్తున్నా. ఒకవేళ మీరు చేసి ఉంటే ఖచ్చితంగా హరీష్ రావు రాజీనామా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలి? పొలిటీషియన్స్ చాలా సవాల్ విసురుకుంటారు. నేను పర్టికులర్గా ఈ సవాల్ గురించి మాట్లాడుతున్నా. ఖచ్చితంగా మీరు కనుక 63 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిందంటే ఖచ్చితంగా మీరు కనీసం 31,000 కోట్లను రుణమాఫీ చేసింటే హరీష్ రావును రాజీనామా చేయమని జనమే అడిగేవాళ్ళు, రైతులు అడిగేవాళ్ళు. మీరు ఆ ఛాన్స్ కోల్పోయారు. ఆ ఛాన్స్ లేదు మీకు ఇప్పుడు. ఎందుకంటే మీరే ఓడిపోయారు. మీరు అన్న మాటలే మీరు నిలబెట్టుకోలేకపోయారు. 2 months బ్యాక్ రుణమాఫీ చేయబోతున్నాం దేశంలో ఫస్ట్ టైం 31,000 కోట్లు అని మీరు చెప్పినప్పుడు ఆ 31,000 కోట్లు 23,500 కోట్లకి ఎందుకు తగ్గింది చెప్పగలరా? 63 లక్షల మందికి రుణమాఫీ చేస్తామని ఎలక్షన్స్ ముందు చెప్పారు కదా, దాన్ని 23 లక్షలకు ఎందుకు తగ్గించారు చెప్పగలరా? ఎందుకు తగ్గిపోయారు చెప్పగలరా ఎవరైనా?
మరి చెప్పలేనప్పుడు ఎవరు ఓడిపోయినట్టు ఇక్కడ? రైతులు 100లో 50% 60% దాటితే కొద్ది వరకు ఓకే యావరేజ్గా అయిందని చెప్పడానికి వస్తుంది. 100 మందిలో 30 మందికి అయితే రుణమాఫీ గెలిచినట్ట ఓడినట్ల? 100 మార్కులకు 35 మార్కులు వస్తేనే గెలిచినట్టు, మినిమం పాస్ అయినట్లు. మినిమం పాస్ 100కు 35 మార్కులు వస్తే మినిమం పాస్ అయినట్లు. 50 దాటితే ఓకే పర్లేదని చెప్పొచ్చు, 70 దాటితే డిస్టింక్షన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు 100కు 30% చేస్తే ఏమన్నట్టు? 100కు 30 మంది రైతులకి రుణమాఫీ అయితే పాస్ అయినట్లా, ఫెయిల్ అయినట్లా? కనీసం పాస్ మార్క్ కూడా తెచ్చుకోరా? 35 మార్కులు కూడా తెచ్చుకోరా? మీరు కనీసం హరీష్ రావు రాజీనామాను రైతులు అడిగే అవకాశం కూడా కల్పించారా? ఇంకెక్కడ చేస్తారు? అయిపోయింది రుణమాఫీ. మీరు చేసేసినామన్నారు, రైతులు రాలేదన్నారు, ఇంకా అయిపోయింది. ఇంకా మీరు సవాల్ గురించి మాట్లాడే నైతికత కూడా కోల్పోయారు. ఇప్పుడు రాజీనామా మీరు కనుక చేసి ఉండింటే రైతులు అడిగేవాళ్ళు హరీష్ రావుని ఎదురుబడి, మీరు రాజీనామా చేయాలి సవాల్ విసిరిందని. మీరు చేయలేదు కాబట్టి రాజీనామా అనే కాన్సెప్టే లేకుండా పోయింది. ఇప్పుడు మీరు ఆ సవాలు స్వీకరించిండ్రా? మీరు గన్పార్కాడికి ఆ రోజు వచ్చిండ్రా? గన్పార్క్ రమ్మని చెప్పిండ్రు, సవాళ్ళు స్వీకరించింది. వచ్చిండ్రా గన్పార్కాడికి? ఆయన వచ్చిండు, హరీష్ రావు గారు వచ్చిండు నాకు తెలుసు. రేవంత్ రెడ్డి గారు రాలే. అవకాశ రాజకీయ సవాళ్ళు ఇవి. కాబట్టి మొత్తానికి రేవంత్ రెడ్డి గెలిచాడా ఓడాడా రుణమాఫీ విషయంలో అనేది కామెంట్స్ రూపంలో మీరే తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.